హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీనియా టేల్స్. నేను మీ లావణ్య. అసలు నిన్నటి ఎపిసోడ్ మాత్రం అద్దరిపోయింది, టాస్క్ల వైజ్ కానీ అన్నిటి వైజ్. కాకపోతే ఏంటంటే మన సంజన గారికి అండ్ ఫ్లోరా గారికి తీరని అన్యాయమే జరిగిందండి. పాపం అంత టఫ్ ఫైట్ ఇచ్చి కూడా లాస్ట్ కి వాళ్ళు అవుట్ ఆఫ్ ద గేమ్ వెళ్ళిపోయారు. ఏం జరిగిందో ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఏమో తనూజ ప్రధానికి చిరాకు తెప్పించేస్తుంది. ఇంకా రీతు ఏడుపు తెలిసిందే, ఎందుకు ఏడుస్తుందో తెలియదు, ఎందుకు నవ్వుతుందో తెలియదు. అక్కడ అంత విషయం ఉండదు కానీ ఈవిడ గారేమో పెద్ద సీన్ క్రియేట్ చేసేస్తున్నారు అనమాట. అసలు సంజన గారు ఇంకా అవుట్ ఆఫ్ ద గేమ్ వల్ల ఎంత ఎమోషనల్ అయ్యారంటే నేను హౌస్ నుంచే బయటకు వెళ్ళిపోతా అన్నంత ఎమోషనల్ అయ్యారు. ఇంకా ఈ కోల్డ్ వార్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. దివ్య చుట్టూ అంటే ఏంటంటే గేమ్ మొత్తం దివ్య చుట్టూనే నడుస్తుంది అన్నట్లు అయిపోయింది. సో ఇంకా ఎపిసోడ్ విషయానికి వచ్చాము అంటే మామూలుగా రోజు మన ఇమాన్యువల్ కామెడీ చేయడం అనేది మనకు కామన్ అయిపోయింది. ఇంకా సుమన్ అన్న కామెడీ కోసం మనం వెయిట్ చేస్తున్నాం. అయితే ఈ రోజు కొత్తగా ఏంటంటే 4 days నుంచి వీళ్ళు పాపం టాస్కుల్లో పడి బిజీ అయిపోయారు. ఓన్లీ టాస్కులు ఏది పెద్ద గొడవలు జరగట్లేదు, అంటే టాస్కుల్లో గొడవలు జరుగుతున్నాయి, నార్మల్ గా ఇంట్లో ఇష్యూస్ కానీ ఏం జరగట్లేదు. సంజన గారు ఏంటంటే పాపం కొంతమందికి ఉంటది కదా, ఏదైనా చేసే వాళ్ళకి సైలెంట్ అయిపోతే గులుగులుగుల అని ఉంటది కదా. సో ఆవిడ ఏం చేశారంటే రీతు అండ్ ఫ్లోరాత్ గారితో డిస్కస్ చేస్తున్నారనమాట. అంటే మరీ సైలెంట్ ఉంది, ఏదైనా చేద్దాం, రచ్చ చేద్దాం అన్నట్లు డిస్కషన్ చేస్తున్నారు. మేబీ లాస్ట్ వీక్ వార్నింగ్ తో ఆవిడ నాటినెస్ కి మమ్మల్ని దీనికి డిఫరెన్స్ తెలుసుకున్నారనే అనుకుంటున్నాను. సో ఇంకా రాము వచ్చి చెప్తున్నాడు, లైక్ తాగి కాఫీయో టీయో తాగుతున్నారు కదా, అయిపోయింది కదా, బయటకు వచ్చేసేయండి, బికాస్ వీళ్ళందరూ డేంజర్ జోన్ లో ఉన్నారు. సో ఓన్లీ ఫుడ్ తినేటప్పుడు ఏదైనా వర్క్ ఉన్నప్పుడు మాత్రమే లోపల ఉండాలి, మిగతా టైంలో బయట ఉండాలి కదా. సో పిలుస్తుంటే ఇంకా వీళ్ళు కదలట్లేదు అనమాట. కామెడీ చేసుకుంటా ఇద్దరు పట్టుకొని అట్లా షింక్ దగ్గరికి వెళ్ళి కప్స్ పెట్టేసి మళ్ళీ అలానే వస్తున్నారు. ఇంకా రాము వచ్చేసి చెప్తాడు, ఎగ్స్ తీసేస్తాను మీవి అనేసి చెప్పినా కూడా వీళ్ళు లేదు, అక్కడికి ఎగ్ తీసుకొస్తాడు. లేదు, అక్కడ కాసేపు బానే ఉంది, అంటే కామెడీ జనరేట్ అయింది అనమాట. వీళ్ళిద్దరు సాంగ్ పాడుతూ రాను అదే బయటకి రాము అనేసి సాంగ్ పాడుతూ ఏదో కాసేపు అలా ఎంటర్టైన్ చేశారు. మధ్యలో ఇమాన్యువల్ వచ్చాడు. ఇమాన్యువల్ వచ్చి చెప్తాడు, అరే ఇద్దరు హక్ చేసుకున్నారు కదా, నువ్వు కూడా వెళ్ళి పట్టుకొని లాక్కొని వచ్చేసేయి, అదే ఆప్షన్ కూడా ఉంది అనేసి అంటే రాము జస్ట్ దగ్గరకు వెళ్ళబోతూ ఉంటాడు. నాకు తెలిసి హౌస్ లో రాము లైక్ ఎవరితోనూ ఒక రాము మంచి బాలుడు చిన్న బాలుడు లాగే ఉన్నాడు తప్పితే కొంచెం నెగిటివ్ యాంగిల్ ఏదో పాపం కొన్ని ఒపీనియన్స్ డైరెక్ట్ చెప్పలేకపోతున్నాడు. వాళ్ళు హర్ట్ అవుతారేమో, అది నాకు ఎఫెక్ట్ అవుతుందేమో అని తప్పితే నెగిటివ్ యాంగిల్ అయితే లేదు. పాపం రీతు దగ్గరికి వెళ్ళబోతుంటే రీతు ఏమో ఇట్లా 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 అనేస్తుంది అనమాట. అంటే ఎక్కడ వీడు హగ్ చేసుకుంటాడు అనుకుందో ఏమో తెలియదు కానీ సరే తర్వాత ఇంకా లాస్ట్ కి వస్తారులే బయటకి. ఎగ్ తీసుకొచ్చాక చూపించాక కూడా కదలరు, మళ్ళీ కదులుతారు, అయిపోతుంది. మధ్యలో ఏంటంటే పాపం బర్నీ గారికి ఆల్రెడీ ఫిజికల్ పెయిన్ చాలా ఉంది, షోల్డర్ పెయిన్, దానికంటే ఎక్కువ మెంటల్ పెయిన్ అనమాట. అంటే షోల్డర్స్ పైన ఈ బాండ్స్ అన్ని పెట్టుకొని ఆయనకి ఇంకా భారం అయిపోతుంది రోజు రోజుకి. లైక్ ఏంటంటే తనుజతో కాసేపు మాట్లాడితే ఇటు వీళ్ళు ఫీల్ అవుతారు, కానీ దివ్య మాత్రం స్పోర్టివ్ గానే తీసుకుంటుంది, లైక్ ముందు నుంచి ఉన్నారు కదా అనేసి. బట్ ఆల్రెడీ దివ్యతో గేమ్ ఆడుతున్నారు కాబట్టి వీళ్ళందరూ ఏంటంటే దివ్య వచ్చాకే చేంజ్ అయిపోయారు ఆయన, ఇంకా అది ఇదని ఏదేదో అనుకుంటున్నారు. బట్ అక్కడ అంత సీన్ లేదు, ఆయన గేమ్ ఆయన ఆడుతున్నారు. ప్లస్ ఇప్పుడు టీమ్ అప్ అయ్యారు కాబట్టి వాళ్ళ టీం కోసం వాళ్ళు ఫైట్ చేయాలి, దాంట్లో తప్పస్సలు లేదు. బట్ కానీ ఏమో వీళ్ళందరికీ అది తప్పులా అనిపిస్తుంది. అక్కడ బర్నీ గారు మామూలుగా తనుజ రెడీ అవుతుంటే అడుగుతుంది అనమాట, అమ్మ 5 minutes మాట్లాడచ్చా నువ్వు ఫ్రీ అయితే అంటే ఓకే నాన్న అంటుంది. మాట్లాడేది ఉంటే అక్కడ బానే అంటుంది, మళ్ళీ ఏమరా అంటే వెనకాల వెళ్ళి ఫీల్ అవుతుంది. ఫీల్ అవ్వడం అంటే అది కరెక్టే, బికాస్ అమ్మాయిలకి కొంచెం ఇంపార్టెన్స్ అనేది తగ్గిందంటే కొంచెం హర్ట్ అవుతారు, అలుగుతారు, అవన్నీ కామన్. బట్ స్టిల్ అది ఒక పెద్ద నేషనల్ టెలివిజన్ ప్లాట్ఫామ్ కదా, లైక్ మనము ఎవరి ఇండివిజువల్ గేమ్ కోసం వాళ్ళు వెళ్ళారు. అఫ్ కోర్స్ బాండ్స్ ఏర్పడతాయి, మనం ఆల్రెడీ వాళ్ళు పాపం 1 month పైన ట్రావెల్ చేశారు, బాండ్స్ ఉంటాయి. బట్ స్టిల్ గేమ్ అనేది గేమే కదా. ఇవంతా పక్కన పెడితే ఇంకా మళ్ళీ మనకి టాస్క్లు స్టార్ట్ అయ్యాయి అనమాట. ఈసారి బిగ్ బాస్ ఏం అనౌన్స్ చేశారు, లైక్ ఆల్రెడీ మీరు పాపం టాస్క్లు ఆడి ఆడి అలసిపోయారు, సో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ జోన్ అంటే అందరూ ఎంటర్టైన్మెంట్ జోన్ అనుకున్నారు, బట్ కాదండి, ఇది కూడా టాస్కే, బట్ ఇన్ ఎంటర్టైన్మెంట్ వే. అంటే ఫిజికల్ టాస్క్లు ఆడి ఆడి అలసిపోయారు కదా, సో ఇది ఎంటర్టైన్మెంట్ వేలో గేమ్ అనమాట, నాచోరే అనేసి. అయితే టీం నుంచి ఫస్ట్ 5 members వస్తారు, ఇండివిజువల్ గా ఒక్కొక్కరు వస్తారు అనమాట. సాంగ్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఒక కలర్ అనౌన్స్ చేస్తారు. ఆ కలర్ టనల్ నుంచి ఫస్ట్ ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళు ఫస్ట్ విన్ అయినట్లు.
మళ్ళీ సెకండ్ సాంగ్ అప్పుడు అలా అన్నమాట. అయితే మనకి రాము గారు కెప్టెన్ అవ్వడం వల్ల అండ్ ఇమాన్యువల్ ఇమ్యూనిటీ గెలుచుకోవడం వల్ల వాళ్ళిద్దరు సేఫ్ జోన్ లో ఉన్నది తెలిసిన విషయమే. సో వాళ్ళు పాపం 4 days నుంచి సంచాలకుగానే ఉన్నారనమాట. అంటే వాళ్ళ డ్యూటీ అదే అయిపోయింది. ఇంకా ఫస్ట్ సాంగ్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ రౌండ్ మాత్రం అదిరిపోయింది. ఏంటంటే సాంగ్ అయిపోయి కలర్ చెప్పగానే ఆర్మీ పవన్ కళ్యాణ్, డెమాన్ పవన్ ఇద్దరు దూరారు. మన శ్రీజ బక్కగా ఉంటది కాబట్టి వాళ్ళ పైన నుంచి ఇంకా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. వీళ్ళేమో పాపం ఫ్లోరా గారు అండ్ బర్నీ గారు లాగడానికి ట్రై చేస్తున్నారు. వీళ్ళేమో పాపం ఆర్మీ పవన్ కళ్యాణ్ అయితే ప్యాంట్ లాగేశారులేండి. ఆర్మీ పవన్ కళ్యాణ్ మోస్ట్లీ అటు సైడ్ ఉన్నాడు, కానీ శ్రీజ కూడా పైనుంచి వెళ్ళి ఉంది. వీళ్ళు పాజ్ అంటున్నారు, ఎవరు ఆగలేదు. ఇంకా లాస్ట్ కి వీళ్ళు ఆగే టైంకి ఆర్మీ పవన్ కళ్యాణ్ అటు పడిపోయాడు అనమాట. సో సంచాలక ఆర్మీ పవన్ కళ్యాణ్ అంటే రీతు వాళ్ళు అండ్ ఇంకా శ్రీజ ఒప్పుకోలేదు, నేను కూడా అటు సైడే ఉన్నాను, పాజ్ అన్నారని మేము ఆగాము, అప్పుడు కళ్యాణ్ పడ్డాడు అనేసి. వీళ్ళు ఇంకా అదే చెప్తున్నా కూడా తనుజ కూడా అదే ప్యాంట్ కూడా లాగేస్తున్నారు. అదేలా మధ్యలో ఇంత గేమ్ జరుగుతుంటే ఇక్కడ ఏంటంటే బాండ్స్ ఏదన్నా ఉండొచ్చు, తనుజ ఏంటంటే బర్నీ గారి మీద సీరియస్ అయిపోతుంది. మీకోసం మీరు ఆడండి నాన్న అనేసి, అంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ లాగుతున్నాడు అనేసి. ఆయన కోసమే కదా ఆయన ఆడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళ టన్నల్ లో ముగ్గురు ఉండిపోయారు. మేబీ వాళ్ళని డ్రాగ్ చేసి పక్కకు లాగేస్తే వీళ్ళకి వెళ్ళే ఛాన్స్ ఉంటది కాబట్టి ఫ్లోరా గారు అండ్ బర్నీ గారు లాగడానికి ట్రై చేస్తున్నారు. మధ్యలో పాపం దివ్య ఇన్వాల్వ్ అయిపోయింది అక్కడ. అంటే ఆయన గేమే కదా ఆయన ఆడుతున్నారు, అది అంటే నేను మీతో మాట్లాడలేదు, మీ టీమ్మేట్ తో చెప్తున్నానంటే, అవును వాళ్ళిద్దరు టీమ్మేట్స్, వాళ్ళిద్దరి కోసమే వాళ్ళిద్దరు గేమ్ ఆడుతున్నారు. దాంట్లో అంత సీరియస్ తనుజ ఎందుకు సీరియస్ అయిందో అర్థం కాలేదు. అంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ నీ టీం అనేసి ఆయన గేమ్ పక్కన పెట్టేసి నీ టీం ని గెలిపించలేరు కదా. ఆయనైతే ఆయన ఇండివిజువల్ గేమ్ కోసం వచ్చారు, బాండ్ ఏర్పడింది కదా అనేసి గేమ్ అయితే వదులుకోలేరు కదా. అంటే కొన్నిట్లో ఏదో సాక్రిఫైస్ చేయడమో ఫేవర్ చేయడమో చేయగలరు కానీ బట్ ఆయన గేమ్ ని పక్కన పెట్టుకోలేరు. అది తనుజ గారు కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటది. నెక్స్ట్ ఫైనల్ గా వీళ్ళ ఆర్మీ పవన్ కళ్యాణ్ చెప్తారు. అక్కడ రీతు ఏం చెప్తుంది అంటే మళ్ళీ ఓకే ప్రీవియస్ గేమ్ లో లాస్ట్ వీక్ లో డిస్క్వాలిఫై చేశారు కదా, సో ఆప్షన్ కూడా ఉంది అంటే గుర్తు చేస్తుంది అనమాట, డిస్క్వాలిఫై చేయొచ్చు అనేసి. అది కనిపించట్లేదు తనుజాకి, అంటే లేదులే అది కూడా కనిపించి నెక్స్ట్ అలుగుతుంది అనమాట. ఇక్కడ ఏంటి అంటే గేమ్ విన్ అయినప్పుడేమో ఓకే హ్యాపీ, వాళ్ళు గేమ్ లూజ్ అయినప్పుడు దాన్ని స్పోర్టివ్ గా తీసుకోలేకపోతున్నారు. ఇందులో ఫ్లోరా గారు మాత్రం ఎక్సలెంట్ అనమాట, స్పోర్ట్స్ మ్యాన్షిప్ అంటారు కదా, లైక్ ఎవరైనా ఎఫర్ట్ పెట్టి వాళ్ళకంటే ముందు వెళ్ళారు అంటే ఈవిడ ఓడిపోయానన్న బాధ కంటే కూడా వాళ్ళని అప్రిషియేట్ చేయడానికి మాత్రం ఆవిడ ముందుంటారు. చాలా బాగా అనిపించింది. సో ఇంకా ఫైనల్ గా సంచాలక్ కాల్ అని చెప్తారు బిగ్ బాస్. అయితే ఇంకా సంచాలక్ వాళ్ళు ఆర్మీ పవన్ కళ్యాణ్ వాళ్ళకే పాయింట్ ఇస్తారు. తనుజ అయితే ఫుల్ హ్యాపీ. నిన్నంతా ఏమంటే తనుజ అలగడం, ఆర్మీ పవన్ కళ్యాణ్ ఓదార్చడం అయింది. ఈ రోజు ఆర్మీ పవన్ కళ్యాణ్ గెలిచి వెళ్ళాడు అనమాట, పాపం ఏదో తగిలింది. సో ఇంకా తనుజ గారు ప్యాంపరింగ్ స్టార్ట్ చేశారు. ఓకే ఇంకా అక్కడతో అయిపోయింది. నెక్స్ట్ మిగిలిన వాళ్ళు వచ్చారు సాంగ్. సో అక్కడ ఏంటంటే ఫస్ట్ అసలు ఇంకా ఛాన్స్ ఇవ్వకుండా దివ్య కలర్ చెప్పగానే టనల్ లెక్ దూరేసింది. పాపం వీళ్ళు లాగడానికి ట్రై చేస్తున్నారు, పాపం డ్రెస్ కూడా ఏదో పుల్ చేస్తుంటే డ్రెస్ లాగద్దు అని బయట నుంచి అరిచారు. సో దివ్య బయటపడిపోయింది. ఇక్కడ ఇప్పటి వరకు బర్నీ గారి గురించి చెప్పాను కదా, ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ చూస్తున్నాం అక్కడ విన్ అయింది, ఓకే హ్యాపీనెస్ అనేది ఉంటది, కానీ మరీ వెళ్ళి అట్లా హగ్ చేసుకోవాల్సిన అంత అక్కడ అవసరం లేదు అని అయితే నాకు అనిపించింది. మేబీ అది హ్యాపీనెస్ అయిండొచ్చు, బట్ స్టిల్ కొంచెం ఇదిగా ఉన్నట్టే బాగుండు. ఓకే నెక్స్ట్ రౌండ్ వాళ్ళు అయిపోయారు. తర్వాత ఇంకా డెమాన్ పవన్, ఫ్లోరా గారు అండ్ శ్రీజ ఉన్నారు అనమాట. సాంగ్ ప్లే అయింది, సాంగ్ కి హ్యాపీగా డాన్స్ చేశారు. కలర్ అని చెప్పగానే డెమాన్ పవన్ ఇంకా దూసుకెళ్ళిపోయాడు, గ్యాప్ ఇవ్వలేదు. ఇంకా రీతు హ్యాపీ, తెలిసిందేగా ఎవరు ఇది చేసినా కూడా మన రీతు మాత్రం వెళ్ళి డెమాన్ పవన్ కి హగ్ ఇవ్వడం అనేది కామన్ అయిపోయింది ఎపిసోడ్ లో. అంటే దేనికైనా కూడా హ్యాపీనెస్ వచ్చినా సాడ్నెస్ వచ్చినా విన్ అయినా ఓడిపోయినా ప్రతి దానికి అనమాట. సరే ఓకే ఇంకా అక్కడతో అయిపోయింది. లాస్ట్ సంజన గారు అండ్ సుమన్ అన్న మిగిలారు. సో వీళ్ళిద్దరు డాన్స్ బిగ్ బాస్ కూడా బాగా నచ్చినట్లుంది. మిగతా సాంగ్స్ అంతా కొద్దిసేపు ప్లే చేస్తే వీళ్ళకి మాత్రం కొంచెం ఎక్కువసేపే ప్లే చేశారు. అండ్ బాగా అంటే సుమన్ అన్న ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కన్నా డాన్స్ లో కూడా కామెడీ యాంగిల్ అయితే బాగా అనిపించింది, ఎంటర్టైన్మెంట్ వేలో అనిపించింది. అండ్ సంజన గారిది కూడా. అయితే ఇంకా కలర్ చెప్పగానే సుమన్ అన్న కొంచెం షార్ట్ కాబట్టి సుమన్ అన్న ఫస్ట్ టనల్ నుంచి బయటకు వెళ్ళిపోయారు అనమాట. ఇంకా సంజన గారు బాగా ఫీల్ అవుతున్నారు, అంటే ఇప్పుడు ఆ గేమ్ జెన్యున్ గా ఆడి కూడా అది ఫౌల్ అయ్యి మనకి పాయింట్స్ రాలేదు, ఏదో కొంచెం అలా ఉన్నామంటే మళ్ళీ ఇప్పుడు ఈ గేమ్ పోయింది కదా నా వల్లే పోయింది అనేసి ఫీల్ అవుతుంటే ఇంకా ఫ్లోరా గారు ఓదారుస్తారు అని చెప్పా కదా ఆమెకు స్పోర్ట్స్ మ్యాన్షిప్ అనేసి.
సో ఆవిడేంటంటే ఇట్స్ ఓకే, ఏం కాదు, మన ఫైట్ మనము జెన్యున్ గా ఇచ్చాము, ఓకే ఫీల్ అవ్వకు అని చెప్తుంది. ఇక్కడ సరే ఏం కాదు అయిపోతుంది. ఇంక ఇమానువల్ కూడా వచ్చి ఓదారుస్తాడు, అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి అంటే మామూలుగా తనుజ ఫుడ్ వేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అలగడం అదంతా ఓకే గానీ మరీ ఇంత అలగడం ఇవన్నీ ఎందుకు? గేమ్ మీద ఫోకస్ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు నాన్న ఇలా చేస్తున్నారు, ఆయన సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, ఓకే. ఒకవేళ ఆయన స్ట్రాటజీతో ఆడుతున్నారు, సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఏదైతే అది, బట్ మీ గేమ్ డిస్టర్బ్ అవుతుంది కదా దాని గురించి. సో ఆయన గేమ్ పక్కన పెట్టేసి మీ గేమ్ మీద మీరు ఫోకస్ పెడితే ఇంకొంచెం ముందుకు వెళ్ళొచ్చు కదా. అయిపోయింది. తనుజ ఫుడ్ వేసుకుంటే పాపం బర్నీ గారు డైలీ వేస్తారు కాబట్టి నేను వేస్తానమ్మా వేస్తా ఎంత పట్టుకున్నా కూడా తనుజ అసలు వద్దు వద్దు నేను వేసుకుంటా. పాపం బర్నీ గారికి కొంచెం హర్టింగ్ గా అనిపించిందేమో. వెళ్ళి డెమాన్ పవన్ అండ్ రీతు కూర్చొని తింటుంటే వాళ్ళకి చెప్తాడు, అంటే మేము చెప్పినా వినట్లేదు, మీరే వెళ్ళి మాట్లాడండి అన్నట్లు చెప్తారు. అక్కడ ఏమైందంటే తనుజ ఏమనుకుంది, వీళ్ళేదో బర్నీ గారు వాళ్ళతో టైఅప్ అయ్యారు అనుకుందో ఏమో తెలియదు కానీ ఒకటి చెప్పినప్పుడు ఒకటే ముందు వీళ్ళిద్దరు టైఅప్ అవ్వాలనుకున్నారు. టైఅప్ అయ్యి ఎలా ఆడతారు? టీమ్ గేమ్, లాస్ట్ మీ ఇద్దరు టీమ్స్ కే పడుతుంది. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ విషయం ఏంటంటే మిగతా వాళ్ళని తీసేస్తే ఓకే, వీళ్ళిద్దరు ఉన్నప్పుడు ఏదో ఒకటి 180 పాయింట్స్ వస్తాయి కదా, ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ అనుకున్నారో ఏమో. తనుజ స్ట్రాటజీ ఏంటో మరి ఆవిడకే తెలియాలి. సో ఇంకా అక్కడ అయిపోయింది. ఇంకా దివ్య కూడా చెప్తుంది, లైక్ ఇలా నా మీదకి గొడవకు వచ్చింది, అక్కడ మీ గేమ్ మీరు ఆడండి బర్నీ గారు అంటే నేను ఇన్వాల్వ్ అయ్యానంటే, ఇంకా రీతు కూడా అదే మేమేదో వేరే వాళ్ళతో టైఅప్ అయ్యామని తను అనుకుంటుంది అని కాసేపు డిస్కస్ చేసుకుంటారు, అయిపోతుంది. సంజన గారు మాత్రం బాగా ఫీల్ అవుతారు అనమాట, అంటే గేమ్ ఓడిపోయినందుకు. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఇక్కడ దాకా బానే, అంటే గేమ్ జరిగింది అయిపోయింది, ఏదో చిన్న చిన్న గొడవలు మాట్లాడుకుంటున్నారు అయిపోయింది. బట్ స్టిల్ ఏంటంటే మనకి ఫస్ట్ లీడర్ బోర్డ్ లో ఉన్నది బర్నీ గారు అండ్ దివ్య గారు. సో వీళ్ళిద్దరికి బిగ్ బాస్ ఇచ్చిన పవర్ ఏంటి అంటే లీస్ట్ లో ఉన్న టీం ఎవరంటే సుమనన్న, శ్రీజ గారు 130 పాయింట్స్, సంజన గారు అండ్ ఫ్లోరా గారు విత్ 180 పాయింట్స్. ఈ ఇద్దరు టీం నుంచి ఒకరిని గేమ్ లో నుంచి అవుట్ చేసేయచ్చు. సో పాపం వాళ్ళకి ఇది టఫ్ కాలే చెప్పాలంటే. ఎందుకు అంటే ఇటేమో సంజన గారు, ఫ్లోరా గారు వాళ్ళకి అన్యాయం చేయలేరు, ఇటు శ్రీజతో ఇష్యూస్ ఉన్నా కూడా బట్ సుమనన్నను కన్సిడర్ చేయాలి కదా. సో ఎటు తీసుకోలేరు. సో వాళ్ళు వెళ్ళి ఇంకా డిస్కస్ చేసుకోవడానికి లోపలికి వెళ్తారు. సంజన గారు వెళ్తారనమాట, అన్న మాకు టాస్క్లు అంతా చాలా టఫ్ అవుతుంది, ఇద్దరం లేడీస్, కొంచెం చూసి చెయ్యండి అనేసి చెప్తే ఇంకా దివ్య చెప్తుంది కదా అన్ని కన్సిడర్ చేస్తామండి ఓకే అనేసి. శ్రీజ అండ్ సుమనన్న కూడా వెళ్ళి అడుగుతా, సుమనన్న చూడండి, సుమనన్న ఏదన్నా అడిగినా చాలా రిక్వెస్టింగ్ వేలా, అంటే ఆయన ఏది అడిగినా కూడా ఇన్నోసెంట్ గా అనిపిస్తుంది, అసలు ఆయన మాట్లాడితేనే ఇన్నోసెంట్ గా అనిపిస్తుంది అనుకోండి. శ్రీజ మాత్రం చూడండి టాస్క్ వైజ్ అంతా మేము బాగా ఆడాం, కొంచెం ఓకే వాళ్ళకి నిన్న ఇష్యూ జరిగింది బట్ స్టిల్ కొంచెం కొంచెం రిక్వెస్టింగ్ వేలో అడిగి ఉంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. సో తర్వాత వచ్చేసారు, కూర్చున్నారు. ఇంకా వాళ్ళు ఏమనుకున్నారంటే ఫెయిర్ గా స్ట్రాటజీగా అనుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీ సంజన గారు వాళ్ళకి 180 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ గేమ్ ఒకవేళ వాళ్ళు విన్ అయితే వీళ్ళకి అంటే పాయింట్స్ దగ్గరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ సుమన్ అన్న వాళ్ళు అంటే 130లో ఉన్నారు కాబట్టి ఒకవేళ గెలిచినా కొంచెం పాయింట్స్ వాళ్ళకి తక్కువ ఉన్నాయి కాబట్టి అని అలా స్ట్రాటజీగా అనుకున్నారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే దివ్య ఏంటో బర్నీ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తుంది అని ఇది పెద్ద టాక్. కాకపోతే ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అవడానికి ఆయన ఏమైనా చిన్న పిల్లాడా? కాదు కదా. అంటే బయట యాక్టింగ్ లో ఉన్నారు, అన్నిట్లో ఉన్నారు, అండ్ వాళ్ళకంటూ వాళ్ళ ఇండివిజువల్ ఒపీనియన్ ఉంటుంది. మేబీ ఆయనకు కూడా అదే కరెక్ట్ అనిపించిందేమో, సో అందుకని ఆయన యాక్సెప్ట్ చేశాడేమో. అండ్ ఆయనకి సుమన్ అన్న అంటే కొంచెం అభిమానం ఉంది, సో అది కూడా కన్సిడర్ చేయొచ్చు కదా. ప్రతిదానికి ఆయన ఏదో మ్యానిపులేట్ అయిపోయాడు, దివ్య చెప్పిన మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు అనుకునే బదులు ఆయన ఒపీనియన్ కూడా సేమ్ అయి ఉండొచ్చు. ఆయన ఆల్రెడీ చెప్పాడు కదా, ఇప్పుడు తనుజతో ఎక్స్ప్లెయిన్ చేశాడు, తను రాగానే తన ఫేస్ చూస్తే నాకు పీస్ఫుల్ గా అనిపించింది అండ్ ఒపీనియన్స్ కూడా ఒకేలాగున్నాయి, ఇంకా మీరు నాకు బిగ్ బ్రో లాగా అలా ఎఫెక్షన్ స్టార్ట్ అయిందమ్మా, బట్ స్టిల్ నీ ఇంపార్టెన్స్ నీకే ఉంది, నీకే ఫస్ట్ ప్రయారిటీ అని కూడా క్లియర్ గా చెప్పారు. చెప్పిన తర్వాత కూడా వీళ్ళు అర్థం చేసుకోకుండా సేమ్ అలాగే అనుకోవడం అనేది కొంచెం మంచిగా అనిపించట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే గేమ్ టీమ్ సెలెక్ట్ చేసుకునే దగ్గర కూడా దివ్య అడిగింది, సరే ఈయన ఓకే అన్నారు, అక్కడికి తనుజాకి ఏంటంటే ఇది కొంచెం నాకు కరెక్ట్ అనిపించలేదు, ఆర్మీ పవన్ కళ్యాణ్ కూడా బాగా చూసుకుంటాడు కదా, టేక్ కేర్ చేస్తాడమ్మా నిన్ను, అండ్ నేను ఆర్మీ పవన్ కళ్యాణ్ అడిగాను శ్రీజానా తనుజానా అంటే టైం కావాలన్నట్లు చెప్పాడు, ఓకే ఇంకా మీ ఇద్దరు టీమ్ అప్ అయ్యారు కదా అనేసి అనుకున్నానంటే
అందులో అంత ఆలోచించడానికి ఏముంది? ఇప్పుడు దివ్య మిమ్మల్ని అడిగింది, తనుజ అడగలేదు కదా, అడుగుండొచ్చు కదా. మేబీ తనుజ ఏంటంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ ఫిజికలీ స్ట్రాంగ్ కదా అన్నట్లు అలా ఆలోచించిందో ఏమో తెలియదు, బికాస్ ఫిజికల్ టాస్క్లు ఉంటాయి, మీకు షోల్డర్ పెయిన్ ఉందనేసి. మీరేమో పాపం ప్యాంపర్ చేస్తున్నారు, బట్ వాళ్ళు వెనక మీ గురించి ఏమనుకుంటున్నారు కూడా ఒకసారి ఆలోచించుకోండి బర్నీ గారు. అంటే మీకు తెలుసులేండి, బట్ స్టిల్. సో ఇక్కడ వీళ్ళు బర్నీ గారు అండ్ దివ్య గారు ఫైనల్ గా డిస్కస్ చేసుకొని సంజన గారిని ఫ్లోరా గారిని తీసేయాలని డిసైడ్ అయ్యారు. అయితే ఏంటంటే అక్కడ మామూలుగా అందరు కూర్చోన్నారు, అందరు నార్మల్ గా కాలు కింద పెట్టుకొని కూర్చోన్నారు. శ్రీజ ఏంటంటే మేబీ గేమ్లు ఆడి అలిసిపోయి అలా కూర్చుందా లేకపోతే ఏంటా తెలీదు. కాకపోతే ఇప్పుడు వాళ్ళ టీమా వీళ్ళ టీమా అన్నట్లు ఉంది కదా, ఎవరిని రిమూవ్ చేస్తారన్నది కదా, కొంచెం ప్రాపర్ గా పోస్చర్ లో కూర్చొని ఉంటే బాగుండేదేమో. బర్నీ గారు కూడా వచ్చాక అదే ఫీల్ అయ్యారు, ఆ అమ్మాయి యాటిట్యూడ్, ఆ అమ్మాయి కూర్చునేది చూస్తుంటే నాకు అసలు కోపం వస్తుంది అనేసి. దివ్య అక్కడ కూడా పర్లేదులేండి చూసుకుందాంలేండి అన్నట్లు చెప్పింది తప్పితే వద్దులే అని వాళ్ళు డెసిషన్ మార్చుకోలేదు అనమాట. వాళ్ళు ఏదైతే లోపల డిసైడ్ అయ్యి వచ్చారో దాని మీదే స్టిక్ ఆన్ అయినారు. ఇంకా వచ్చారు చెప్పారు, లైక్ సంజన గారిని ఫ్లోరా గారిని తీసేద్దాం అనుకుంటున్నాము, ఇవి కన్సిడరేషన్స్ అంటే దివ్య ఫ్రాంక్ గా చెప్పింది అనమాట. లైక్ ఏంటి అంటే పాయింట్స్ వాళ్ళకి 130 ఉన్నాయి కాబట్టి, సో నెక్స్ట్ వాళ్ళు విన్ అయినప్పుడు మాకు పాయింట్స్ మా సేఫ్ జోన్ లో మేము ఉండాలి అన్నట్లు చేసాము అంతే, అంతకు మించి ఏం లేదని చెప్పింది. అక్కడ సంజన గారు మాత్రం ఇంకా బాగా ఎమోషనల్ అయిపోయారు. బిగ్ బాస్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసుకోమని చెప్పారనమాట. చెప్తే చెప్పారు లైక్ ఓకే మేము చాలా టఫ్ ఫైటే ఇచ్చాము, ఇద్దరమైన గేమ్ ఆడాము, బట్ స్టిల్ ఆ గేమ్ లోనూ అంతే ఫౌల్ గేమ్ వల్ల ఓడిపోయాము, ఇప్పుడు ఇలా తీసేసి ఓడిపోయాము, కానీ నేను గివప్ ఇవ్వను, ఆడతాను, కర్మ సిద్ధాంతం అనేది పైకి వెళ్తుంది మళ్ళీ కిందకు వస్తుంది ఆడ ఎమోషనల్ గా చెప్తున్నారు అనమాట. ఎందుకంటే పాపం ఇద్దరికి కష్టమే, కానీ స్టిల్ వాళ్ళ ఫైట్ వాళ్ళు ఇచ్చారు. గేమ్ లోన్స్ తీసేసినప్పుడు ఎవరికన్నా బాధ ఉంటది కదా, ఇంకా లోపలికి వెళ్ళి బాగా ఏడుస్తూ అదే చెప్తున్నారు అనమాట. అంటే బన్నీ అన్న అనుకుంటాను, మళ్ళీ నా కోసం ఇంత సాక్రిఫైస్ చేశారు కదా అనుకుంటాను, ఇలా తీసేస్తారు. ఒకవేళ నేను నామినేషన్ పాయింట్ లో పెడితే నీ కోసం అంత సాక్రిఫైస్ చేశారు కదా, నువ్వు నామినేషన్ లో పెట్టావు అనేసి అంటారు, ఇప్పుడేమో నన్ను ఇలా కొడతారు అనేసి ఇంకా ఆవిడ బాగా ఫీల్ అవుతా ఉంది. అండ్ ఆవిడకి కూడా ఫీలింగ్ ఏంటి అంటే దివ్య వచ్చాకే ఇవంతా జరిగింది అని ఆవిడ కూడా ఫీల్ అవుతున్నారు అనమాట. అంటే లేడీస్ యాక్చువల్ గా మామూలే, కొంచెం ఇంపార్టెన్స్ ఇన్ని రోజులు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉండి ఆ ఇంపార్టెన్స్ ఇంకొకరికి షేర్ అవుతుంది కాబట్టి ఆ ఫీలింగ్ ఆబ్వియస్లీ వస్తుంది. మేబీ వాళ్ళు ఆయన మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారేమో, ఎక్కువ బాండ్ ఏర్పరచుకున్నారేమో, దానివల్ల అయి ఉండొచ్చు. ఇంకా తనుజ కూడా అక్కడ ఏంటంటే ఈయన ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఇది జరిగింది టీమ్స్ దాంట్లో అనేసి, దాన్ని కూడా నెగిటివ్ వేలో తీసుకుంది. చెప్తుంది అంటే నీ ఇంపార్టెన్స్ నీకే ఉందమ్మా అంటే, ఇంక ఈము సంజన ఆర్మీ వీళ్ళందరూ కూర్చొని ఉంటే అక్కడ వెళ్ళి చెప్తుంది అనమాట. అంటారు కానీ మాటలు కాదు కదా, యాక్షన్స్ లో ఉండాలి కదా అంటే, అంటే ఆయన గేమ్ ఆడేసి నిన్ను గేమ్ ఆడిపించాలా అమ్మా, కాదు కదా, ఆయన కూడా ఆయన గేమ్ కోసమే వచ్చాడు. సో ఇంకా వీళ్ళు గేమ్ నుంచి అవుట్ అయిపోయారు. నెక్స్ట్ మళ్ళీ టాస్క్. ఇప్పుడు టాస్క్ ఏంటి అంటే పిరమిడ్స్ కట్టాలి విత్ గ్లాసెస్ అన్నమాట. 6 లేయర్స్ ఫస్ట్, తర్వాత 5 లేయర్స్ ఫస్ట్. అయితే దీంట్లో కట్టడం అంటే నార్మల్ గా కాదు, మూవింగ్ దాంట్లో ఫస్ట్ ఒక టీం నుంచి ఒక ఇండివిజువల్ ప్లేయర్ ఇటు ఉంటారు, ఇంకొక ప్లేయర్ అటు ఉంటారు అనమాట. ఫస్ట్ 6 లేయర్స్ పెట్టి, 6 గ్లాసెస్ పెట్టి అటు సైడ్ లాక్కున్న తర్వాత అక్కడ మళ్ళీ 5 గ్లాసెస్ పెట్టి అలా మూవ్ చేసుకుంటూ ఎవరైతే ఫస్ట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు విన్ అవుతారు అనమాట. అయితే ఇంకా ఆల్రెడీ సంజన గారు ఫ్లోరా గారు అవుట్ ఆఫ్ ద గేమ్ కాబట్టి మిగిలిన 4 టీమ్స్ గేమ్ ఆడుతున్నారు. ఆల్మోస్ట్ ఈ గేమ్ లో ఏంటి అంటే చాలా విన్నింగ్ ఛాన్సెస్ వచ్చేసి ఆర్మీ పవన్ కళ్యాణ్, డెమాన్ పవన్ కు ఉన్నాయి. వాళ్ళే కొంచెం ఫాస్ట్ గా అవుతుంది, తర్వాత వీళ్ళది కూడా అవుతోంది, దివ్య వాళ్ళది కూడా అవుతుంది, శ్రీజ వాళ్ళది కూడా అవుతుంది, బట్ స్టిల్ వీళ్ళిద్దరు కొంచెం ముందంజలో ఉన్నారనమాట. కాకపోతే మన రీతు ఏంటంటే ఈ గేమ్ కి కావాల్సిందే ఫోకస్, బికాస్ గ్లాసెస్ లాగేటప్పుడు ఫాస్ట్ గా లాక్కుండా బ్యాలెన్స్డ్ గా లాక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ ఇద్దరిది ఈక్వల్ టైంలో అయిపోయింది. ఫైనల్ గ్లాస్ కోసం ఇటు తనుజ దగ్గర ఇటు రీతు దగ్గర ఉంది. రీతు ఏంటంటే ఎక్కడ వీళ్ళు ఫస్ట్ వచ్చేస్తారో అనేసి ఏదో ఒకటి ఫస్ట్ సెకండ్ వస్తే బెటర్ కదా, ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అన్నట్లు అట్లా పోగొట్టుకోకుండా ఫస్ట్ ఆర్ సెకండ్ వచ్చినా వాళ్ళకి పాయింట్స్ యాడ్ అవుతాయి. తను ఏంటంటే ఎక్కువ ఫోకస్ అనేది తనుజ వాళ్ళది అయిపోతుందేమో అనేసి తనుజ వాళ్ళది చూడడమే సరిపోతుంది కానీ తిన గ్లాసెస్ మీద ఫోకస్ పెట్టలేదు. సో ఫస్ట్ గ్లాస్ పెట్టేటప్పుడు ఇంకా పడిపోయింది. ఇంకేం చేస్తారు, ఆర్మీ పవన్ కళ్యాణ్ వాళ్ళు ఫస్ట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దివ్య వాళ్ళది అయిపోయింది, శ్రీజ వాళ్ళది అయిపోయింది, వీళ్ళు ఆల్మోస్ట్ 3 లేయర్స్ పడిపోయింది, మళ్ళీ పెట్టాలి కదా, ఇంకా లాస్ట్ డెమాన్ పవన్ వాళ్ళు వచ్చారు.
ఇంకా అక్కడ డెమాన్ పవన్ ఏం అనలేదు కానీ బట్ స్టిల్ లోపలికి వెళ్ళి అనుకుంటున్నాడు కొంచెం ఫోకస్ పెట్టిండొచ్చు కదా, చూసుకోవచ్చు కదా. అక్కడ కూడా ఆ డైలాగ్ అనేసి నార్మల్ గా వెళ్ళిపోయాడు. మేబీ ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే ఏమన్నా సీరియస్ గా రియాక్ట్ అయ్యేవాడేమో, బట్ మళ్ళీ పాపం రీతు హర్ట్ అవుతుంది కదా అనేసి నార్మల్ గా చెప్పాడు. తను మాట్లాడుకుంటే బర్నీ గారు వెళ్ళారు, ఓకే గేమ్ కదా వదిలేసాయి అనేసి అంటే కూడా అదే అన్న నేనేం అనలేదు, బట్ స్టిల్ కొంచెం ఫోకస్ పెట్టుంటే బాగుండేది కదా, ఫస్ట్ ప్లేసే ఎందుకు, సెకండ్ అయినా కూడా పాయింట్స్ యాడ్ అవుతుంది కదా, ఎందుకు ఫస్ట్ ప్లేస్ కి అనేసి చెప్పాడు. ఇంకా రీతు ఏమో చెప్పాంగా, రీతు ఇరిటేషన్ ఏడుపు స్టార్ట్ చేసింది, నా వల్లే అనేసి. ఇంకా దివ్య వాళ్ళు వదిలేస్తున్నారు అనమాట. అగ్ని పరీక్షలో కూడా తన అంతేమి ఐ మీన్ ఇలాంటి టాస్కుల్లో ఫోకస్ చేసే టాస్కుల్లో బాగా ఆడేవాడు కాదు, ఫిజికల్ టాస్కులు బాగా ఆడేవాడు. ఇక్కడ నీ ఎంకరేజ్మెంట్ తోనే ఆడుతున్నాడు అనేసి. ఎంకరేజ్మెంట్ తో కాదు ఏం కాదు, అతను గేమ్స్ అనేది గేమ్ ఖచ్చితంగా గేమ్ లాగే ఆడతాడు, చూసాం కదా ఆల్రెడీ మనం. ఇంక వీళ్ళు పాపం ఓదారుస్తున్నారు అనమాట. అక్కడికి అయిపోయింది. బట్ స్టిల్ ఏంటంటే రీతు ఫోకస్ చేసింటే ఖచ్చితంగా పాయింట్స్ అనేది ఎక్కువ వచ్చిండేది. ఈ రీతు వల్లనే ఇప్పుడు వీళ్ళు ఇంకా డేంజర్ జోన్ లో ఉన్నారు. సో ఇంకా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే ఫైనల్ గా ఫస్ట్ లో వచ్చేసి బర్నీ గారు అండ్ దివ్య గారు ఉన్నారు. వాళ్ళిద్దరూ డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్ అయిపోయారు. లైక్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ లగేజ్ తీసుకొని లోపలికి వచ్చేసేయచ్చు అనమాట. సో అందరూ వీళ్ళంతా హ్యాపీ. తర్వాత సెకండ్ ప్లేస్ లో వచ్చేసి ఆర్బి పవన్ కళ్యాణ్ అండ్ తనుజ ఉన్నారు. ఇందాక జరిగిన ఒక చిన్న మిస్టేక్, రీతు చేసిన మిస్టేక్ వల్ల, లేకపోతే వాళ్ళు ఉండేవాళ్ళు సెకండ్ పొజిషన్ లో. సో ఇంకా ఆర్మీ పవన్ కళ్యాణ్ తనుజాకి కూడా వీళ్ళు ఏమనుకున్నారు, సేఫ్ జోన్ అవుతాం అనేసి అనుకున్నారు. బట్ స్టిల్ బిగ్ బాస్ ట్విస్ట్ ఏంటి అంటే వాళ్ళిద్దరిలో ఒకళ్ళు మాత్రమే సేఫ్ జోన్ లోకి వెళ్ళగలరు, డేంజర్ జోన్ లో ఇంకొకళ్ళు ఉంటారు. ఇంకా ఓకే వాళ్ళు డిస్కషన్ లోకి వెళ్ళారు, డిస్కస్ చేసుకోవడానికి వెళ్ళారు. తనుజ ఏమో డైరెక్ట్ అడగడమే, లేక ఏమనుకుంటున్నాం అంటే ఇంకా ఆర్మీ పవన్ కళ్యాణ్ వచ్చేసి అంటే సేఫ్ జోన్ లో డేంజర్ జోన్ లో ఉంటే ఇంకా టాస్క్ ఆడాల్సి వస్తుంది, సేఫ్ జోన్ లో ఉంటే బెటర్ అనిపిస్తుంది అంటే తనుజ ఈజీగా ఓకే అంటుంది. ఎందుకు డిఫెండ్ చేసుకోలేదో నాకైతే అర్థం కాలేదు. మేబీ తనుజ అడిగి ఉంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ ఇచ్చేవాడు, బట్ స్టిల్ తనుజ ఎందుకు ఈజీగా వదిలేసింది అనిపించింది. అండ్ ఏంటంటే మేబీ బర్నీ గారు దివ్య గారు సేఫ్ జోన్ లో ఉన్నారనేసి ఏమన్నా వద్దనుకుందో ఏమో తెలియదు. ఇంకా బయటకు వచ్చి చెప్తారు లైక్ ఆర్మీ పవన్ కళ్యాణ్ సేఫ్ జోన్, నేను డేంజర్ జోన్ లో ఉంటాను అనేసి. ఇక్కడ కొంచెం ఫైట్ చేసుకొని ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ కొంచెం తిను రిక్వెస్ట్ చేస్తున్నా, తిన పాయింట్స్ తిని చెప్పున్నా మేబీ ఇచ్చేవాడు. కానీ స్టిల్ ఎందుకో తెలియదు తనుజ గారు డేంజర్ జోన్ లో ఉండడానికే ఇష్టపడ్డారు. ఇంకటితో ఈ గేమ్స్ అయిపోయాయి. ఇప్పుడు ఏంటి అంటే మనకి సంజన గారు, ఫ్లోరా వీళ్ళందరూ వచ్చేసి ఇంకా డేంజర్ జోన్ లోనే ఉన్నారనమాట. ఓన్లీ ఇమాన్యువల్, రాము రాథోడ్, ఆర్మీ పవన్ కళ్యాణ్, బర్నీ గారు, దివ్య వీళ్ళు సేఫ్ జోన్ లో ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే ఈ ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయింది. రేపు ఇంకా కెప్టెన్సీ టాస్క్ జరుగుతుందా, అండ్ ఇంకా మనకి బిగ్ బాస్ లో ఎంటర్టైన్మెంట్ గానీ గొడవలు గానీ ప్రాపర్ గా స్టార్ట్ అవ్వలేదు అనమాట. ఈ వీకెండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో అదంతా స్టార్ట్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. బికాజ్ ఆల్రెడీ చూసాం కదా, దివ్య వచ్చేసరికి వీళ్ళందరూ దివ్య చుట్టూ తిరుగుతున్నారు. అంటే తను బయట గేమ్ చూసి వచ్చింది 2 weeks కే అంత ఫీల్ అయిపోతున్నారు. బట్ ఇప్పుడు ఇంకా బయట నుంచి అంటే 5 weeks అవుతుంది కదా, వాళ్ళ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి, అసలు ఎవరు రాబోతున్నారు అనేసి కమింగ్ ఎపిసోడ్స్ లో చూద్దాము. ఖచ్చితంగా ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.